మరి గతంలో సాక్షి పైన జరిగినటువంటి దాడి అది మీడియా పైన జరిగిన దాడి కాదా? అది పత్రికా స్వేచ్ఛని హరించే విధంగా జరిగిన దాడి కాదా? అంటే ఇటువంటి మాట మాట్లాడిని కనీసం ఆ రోజు కొమ్మినేని గారు ఆ పాయింట్ ని ఆయన మాట్లాడకపోయినా ఆయనకు ఆపాదించి మాట్లాడి ఆయన ఎంత చులకన చేసి ఆయనకున్న రెప్యుటేషన్ ని చంపేయాలని చూసి అతన్ని ఎంత దిగజాడు వ్యక్తిగా చిత్రీకరించి సాక్షి ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ఆఫీసుల పైన దాడి చేసినప్పుడు మీడియా స్వేచ్ఛ గురించి పత్రికా స్వేచ్ఛ గురించి ఎందుకు మాట్లాడలేదు సార్ వంశీ గారు? అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు నేను అడగాల్సిన ప్రశ్నలు అడగాలి యాజ్ జర్నలిస్ట్ గా, యాజ్ ఏ ఒక యూట్యూబ్ ఛానల్ ఓనర్ గా. ఎందుకు మీరు మీడియా స్వేచ్ఛ ఎన్నెందుకు గుర్తు రాలేదు? మీరేం మాట్లాడారో తెలుసా? అప్పుడు మీరు ఇంత దారుణంగా మాట్లాడి ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛ అంటారు ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే అప్పుడు మీడియా స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛలు అప్పుడు లేవా? అంటే మనుషులు వాళ్ళ మీదగా ప్రాబ్లం వచ్చినప్పుడే మీడియా స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ వస్తాయా? అంతకుముందు రావు. అసలు వంశీ గారు ఇంత ఇల్లాజికల్ గా గతంలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సాక్షి కార్యాలయాల వద్ద అనేక సంఘాలు అనేక పార్టీలు మహిళలు పెద్ద ఎత్తున వెళ్లి ధర్నాలు తెలియజేశారు, నిరసనలు తెలియజేశారు. తక్షణం సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత భారతి గారు క్షమాపణ చెప్పాలి. సాక్షి ఆఫీస్ ని చాలా మంది మహిళలు వెళ్ళంట దాడి చేశారంట. మహిళా సంఘాలు వీళ్ళంతా దాడి చేసినందుకు సాక్షి ఆఫీసు అదే విధంగా వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా క్షమాపణలు చెప్పాలంట. ఇంత దిక్కుమాలినటువంటి న్యూస్ నువ్వు ఎలా టెలికాస్ట్ చేసావు? అప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి ఎందుకు మాట్లాడలేదు వంశీ గారు? మీరు పత్రికా స్వేచ్ఛ పత్రికా విలువలు ఎవరిచ్చారో హక్కు అని ఎందుకు మాట్లాడలా? నీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మాత్రం ఎన్ని వస్తుంది.